నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షించే మన సైనికులు మరోసారి ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలిచారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏర్వేత కోసం జరుగుతున్న ఆపరేషన్ అకాల్లో ఘోరమైన ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 2 ధీర జవాన్లు వీర మరణం పొందారు. అసలు ఏం జరిగింది? ఎవరు ఈ ఉగ్రవాదులు? ఆ ఆపరేషన్ అకాల్ ఎందుకు అంత ముఖ్యమైంది? ఈరోజు ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదుల చలనం మళ్లీ పెరిగింది. సరిహద్దు దాటి చొరబాట్లు, ఆయుధాల రవాణా, స్థానిక భయానక దాడులు ఇవన్నీ కలిపి భద్రతా బలగాలకు భారీ సవాల్గా మారాయి. ఈ పరిస్థితుల్లోనే ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, జేఎన్కే పోలీస్ సంయుక్తంగా ఆపరేషన్ అకాల్ అనే ప్రత్యేక దాడి ఆపరేషన్ మొదలుపెట్టారు. అడవుల్లో, పర్వతాల్లో దాక్కున్న ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత 24 గంటల్లో జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఉన్న ఘోర అడవుల్లో ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వచ్చింది. ఒక దళం వెంటనే ఆ ప్రాంతం చుట్టుముట్టింది. ఉదయం మొదలైన ఆపరేషన్ మధ్యాహ్నానికి ఘర్షణగా మారింది. ఉగ్రవాదులు హై పవర్ ఆయుధాలతో కాల్పులు ప్రారంభించగా భద్రతా బలగాలు సమర్థవంతంగా ప్రతిదాడి చేశారు. ఈ యుద్ధంలో 2 జవాన్లు వీర మరణం పొందారు. అమరులైన వారిలో ఒకరు పంజాబ్కి చెందిన నాయక్ అమర్ సింగ్, మరొకరు మహారాష్ట్రకు చెందిన సిపాయి వినోద్ పటేల్. 2 సుదీర్ఘకాలం సైన్యంలో సేవలందించి అనేక కఠిన ఆపరేషన్లలో పాల్గొన్నారు. వీర మరణం వార్త తెలిసిన వెంటనే వారి స్వగ్రామాల్లో దుఃఖ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ దేశం కోసం చనిపోయారు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ ఎన్కౌంటర్లో కనీసం 3 ఉగ్రవాదులు హతమయ్యారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరికొంతమంది ఉగ్రవాదులు పారిపోయి ఉండవచ్చనే అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. స్థానికులు బయటకు రాకుండా కఠిన ఆంక్షలు విధించారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రత మరింత బలపరిచారు. ఆపరేషన్ అకాల్లో అత్యాధునిక సాంకేతిక పరికరాలు వినియోగిస్తున్నారు. డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ మరియు శాటిలైట్ డేటా ఆధారంగా ఉగ్రవాదుల కదలికలను గమనిస్తున్నారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి చొరబడే ప్రయత్నాలను అడ్డుకోవడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం. కేవలం దాడులు చేయడమే కాకుండా స్థానిక యువతను ఉగ్రవాదుల వలలో పడకుండా చైతన్యం కలిగించడం కూడా ఇందులో భాగం. రక్షణ మంత్రి అమిత్ షా, ఆర్మీ చీఫ్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అందరూ అమరులైన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వీరుల త్యాగం వృధా కాదు, ఈ ఉగ్రవాదానికి మూల్యం తప్పక చెల్లిస్తామని వారు హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో జవాన్ల వీరత్వం గురించి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. జై హింద్, సెల్యూట్ టు అవర్ హీరోస్ వంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. వీరుల త్యాగం ఎప్పటికీ మరువలేమని దేశ ప్రజలు చెబుతున్నారు. ఉగ్రవాదం రూపం మార్చుకుంటున్న మన జవాన్ల ధైర్యం మాత్రం తగ్గడం లేదు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన నాయక్ అమర్ సింగ్, సిపాయి వినోద్ పటేళ్లకు క్యూ న్యూస్ తరపున ఘన నివాళులు. ఇది కేవలం ఒక వార్త కాదు, దేశభక్తి, త్యాగం, ధైర్య సాహసం అనే పాఠం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.